ఐదవ తరగతి ఈవీఎస్లోని 11th లెసన్ అవని నుండి అంతరిక్షానికి అనే పాఠం నుండి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం వివరణ ఇక్కడ ఉంటుంది. పరీక్షా స్థాయికి అనుగుణంగా రూపొందించిన ఎంసీక్యూస్. రైట్, ప్రాక్టీస్ టెస్ట్ను ఇప్పుడు ప్రారంభిద్దాం. భూమధ్య రేఖ అంటే ఏమిటి? సి. 0 డిగ్రీ అక్షాంశం. భూమిని ఉత్తర దక్షిణ అర్ధగోళాలుగా విభజించే ఊహాత్మక రేఖే 0 డిగ్రీ అక్షాంశం. అక్షాంశాలు ఏ దిశలో గీస్తారు? ఆప్షన్ సి రైట్ ఆన్సర్. వృత్తాకారంగా, భూమధ్య రేఖకు సమాంతరంగా. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా వృత్తాల రూపంలో ఉంటుంది. రేఖాంశాలు ఏ ధ్రువాలను కలుపుతాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తర దక్షిణ ధ్రువాలు. రేఖాంశాలు ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు వెళ్తాయి. ప్రైమ్ మెరిడియన్ విలువ ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 0 డిగ్రీస్. 0 డిగ్రీ అక్షాంశాన్ని ప్రైమ్ మెరిడియన్ అంటారు. ప్రైమ్ మెరిడియన్ ఎక్కడి నుండి వెళ్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రీనిచ్. ఇంగ్లాండ్లోని గ్రీనిచ్ గుండా ప్రథమ రేఖాంశం వెళ్తుంది. భూమి తన అక్షం చుట్టూ తిరిగే గమనాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి భూభ్రమణం. భూభ్రమణం వల్ల ఏర్పడేవి ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి భూభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. భూమి సూర్యుని చుట్టూ తిరిగే గమనాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి భూపరిభ్రమణం. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూపరిభ్రమణం పూర్తి చేయడానికి భూమికి పట్టే సమయం ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సంవత్సరం. సంవత్సరం అంటే 365 రోజులు. ఋతువులు ఏర్పడటానికి ప్రధాన కారణం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి భూమి అక్షం వంగి ఉండటం మరియు భూపరిభ్రమణం. క్రింది వాటిలో నివాసయోగ్యమైన గ్రహం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి భూమి. భూమిపైనే నీరు, గాలి, అనుకూల ఉష్ణోగ్రతలు ఉన్నాయి కాబట్టి నివాసయోగ్యమైన గ్రహం భూమి. సౌర కుటుంబానికి కేంద్రం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సూర్యుడు. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి కాబట్టి సూర్యుడు సౌర కుటుంబానికి కేంద్రం. సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి జూపిటర్, గురుడు. భూమికి సహజ ఉపగ్రహం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి చంద్రుడు. కృత్రిమ ఉపగ్రహం అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మనుషులు తయారు చేసి అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. మనుషులు తయారు చేయడం అంటే ఇక్కడ శాస్త్రవేత్తలు తయారు చేయడం అని అర్థం. శాస్త్రవేత్తలు తయారు చేసిన ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్యభట్ట. ఆర్యభట్టను రోదసిలోకి ప్రవేశించిన సంవత్సరం 1975. ఆర్యభట్ట పేరు ఎవరికి సంబంధించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఖగోళ శాస్త్రవేత్త. ఆర్యభట్ట ప్రాచీన భారత గణిత ఖగోళ శాస్త్రవేత్త. చంద్రయాన్-2 ప్రధాన లక్ష్యం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చంద్రుని అధ్యయనం. చంద్రయాన్-2
ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జిఎస్ఎల్వి MK-30M1. ఇది టెట్లో నేరుగా అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్న. చంద్రయాన్-2 ప్రయోగం ఏ కేంద్రం నుండి జరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీహరికోట. ఒక్కోసారి శ్రీహరికోటలో ఉన్న అంతరిక్ష కేంద్రం ఏది అని అడిగితే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అని జవాబివ్వాలి. శ్రీహరికోట ఏ రాష్ట్రంలో ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. కృత్రిమ ఉపగ్రహాల ప్రధాన ఉపయోగం కానిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి భూమి భ్రమణం. భూమి భ్రమణానికి ఉపగ్రహాలకు సంబంధం లేదు. తోకచుక్కల ప్రత్యేక లక్షణం ఏది? ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ప్రకాశించే తోక ఉంటుంది. ఈ ప్రకాశించే తోకకు కారణం ఏమిటంటే మంచు ధూళి వల్ల ఏర్పడుతుంది. ఇది భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతాలను ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరార్ధగోళం అంటారు. పగలు రాత్రికి కారణం? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి భూభ్రమణం. పగలు రాత్రి భూభ్రమణం వల్ల ఏర్పడతాయి. ఋతువులు భూ పరిభ్రమణం అక్షవాల వల్ల ఏర్పడతాయి. ఈ తేడాపై ప్రశ్నలు తరచుగా అడుగుతుంటారు. 180 degrees రేఖాంశాన్ని సాధారణంగా ఏమని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అంతర్జాతీయ తేదీ రేఖ. 180 డిగ్రీల రేఖాంశం సమీపంలో అంతర్జాతీయ రేఖ ఉంటుంది. క్రింది వాటిలో అక్షాంశానికి ఉదాహరణ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 23.5 degrees ఉత్తర అక్షాంశం. ఇది కర్కట రేఖ. ఇది కర్కట రేఖ భారతదేశం గుండా వెళ్తుంది. అది ఏది? రైట్ ఆన్సర్ బి అక్షాంశం. భూమి ఒకసారి భ్రమణం పూర్తి చేయడానికి పట్టే కాలం? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 24 hours. లీపు సంవత్సరం ఎందుకు వస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రతి సంవత్సరం అదనంగా 1/4 రోజు మిగలడం వల్ల లీపు సంవత్సరం వస్తుంది. ఇది 4 సంవత్సరాలకు ఒక రోజు కలిపి ఫిబ్రవరి 29న వస్తుంది. క్రింది వాటిలో గ్రహం కానిది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి చంద్రుడు. చంద్రుడు ఉపగ్రహం కాదు. చంద్రుడు ఉపగ్రహం, గ్రహం కాదు. సౌర కుటుంబంలో ఎర్ర గ్రహం అని దేనిని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అంగారకుడు. అంగారక గ్రహం ఎర్రటి రంగులో ఉంటుంది. శని గ్రహం ప్రత్యేకత ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వలయాలు కలిగి ఉంటుంది. శనిగ్రహం చుట్టూ అందమైన వలయాలు కలిగి ఉంటాయి. క్రింది వాటిలో సహజ ఉపగ్రహం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి చంద్రుడు. చంద్రుడు సహజ ఉపగ్రహం. కృత్రిమ ఉపగ్రహాలు ప్రధానంగా ఏ రంగంలో ఉపయోగపడవు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఋతువుల ఏర్పాటులో. భూమి భ్రమణం ఆగిపోతే ముందుగా ప్రభావితమయ్యేది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పగలు రాత్రి వ్యవస్థ. భూమి అక్షం వంగి లేకపోతే ఏమి జరిగేది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఋతువులు ఉండవు. ఋతువుల ఏర్పాటుకు అక్షవాలే ప్రధాన కారణం. చంద్రయాన్-2 ఏ గ్రహానికి సంబంధించిన మిషన్? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చంద్రుడు. చంద్రునిపై అధ్యయనం కోసం చేపట్టిన మిషనే
చంద్రయాన్ 2A గ్రహం. ఇస్రో యొక్క ప్రధాన అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీహరికోట. ఈ క్రింది వాటిలో సరియైన జత ఏది? ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఆర్యభట్ట కృత్రిమ ఉపగ్రహం. ఇది భారతదేశం యొక్క తొలి కృత్రిమ ఉపగ్రహం. ప్రథమ రేఖాంశం ప్రపంచ సమయ గణనకు ఎందుకు ఉపయోగపడింది? రైట్ ఆన్సర్ సి ఆప్షన్ సి ప్రపంచ సమయానికి ప్రామాణిక రేఖ. దీన్నే గ్రీనిచ్ మీన్ టైం అని కూడా అంటారు. దీనిపై మన ప్రపంచ సమయంలో భారతదేశానికి ప్రామాణిక రేఖ. ఒక ప్రదేశం 0 డిగ్రీ అక్షాంశం 0 డిగ్రీ రేఖాంశం వద్ద ఉంటే అది ఏ రెండు రేఖల కలయిక? ఆప్షన్ బి రైట్ ఆన్సర్ భూమధ్య రేఖ అండ్ ప్రైమ్ మెరిడియన్. పగలు రాత్రి భూభ్రమణం అయితే ఋతువులు ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి భూ పరిభ్రమణం అక్షవాలు. క్రింది వాటిలో సరైన క్రమం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సూర్యుడు గ్రహం ఉపగ్రహం. ఇది సౌర కుటుంబ నిర్మాణాన్ని సూచిస్తుంది. GPS టీవీ ప్రసారాలు వాతావరణ సూచనలకు సాధారణంగా ఉపయోగపడేది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కృత్రిమ ఉపగ్రహాలు. క్రింది వాటిలో సౌర కుటుంబం సభ్యుడు కానిది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సూర్యుడు. భూమి సూర్యుని చుట్టూ తిరగకపోతే ఏమి ప్రభావం అవుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఋతువులు మరియు సంవత్సరం. క్రింది జతలో తప్పుగా ఉన్నది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆర్యభట్ట సహజ ఉపగ్రహం. అయితే ఇక్కడ ఆర్యభట్ట అనేది కృత్రిమ ఉపగ్రహం. ఈ అధ్యాయం యొక్క ప్రధాన సందేశం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అంతరిక్ష విజ్ఞానం మరియు భూమి స్థానం గురించి అవగాహన పెంపొందించడం. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి.